భూ వివాదం మీద వచ్చాము సార్. చీరాల, జాండ్రపేట, దేవంగపురి భూ వివాదం మీద వచ్చాము. ఇది రెండోసారి రావటం. 586/16లో ఎకరం 97 సెంట్లు భూమి ఉంటే అంతకుముందు 12 మందికి ఇచ్చారు. డీకే రిజిస్టర్లో ఉంది. ఆ 12 మందికి ఇచ్చిన తర్వాత 8 మందికి మళ్ళీ 2013లో ఇచ్చారు. ఈ 8 మందికి కాకుండా ల్యాండ్ ఇప్పుడు ఒక 10 సెంట్లు కూడా లేదు సార్. ఎకరం 97 సెంట్లు. మనిషికి నాసిక లక్ష్మీ కుమారి అనే ఆవిడ 80 సెంట్లు ఆక్రమించుకొని 40 సెంట్లు దేవాంగ సమితి వాళ్ళకి 40 సెంట్లు రాసిచ్చింది సార్. అది గవర్నమెంట్ ల్యాండ్. మాకు 2013లో ఇచ్చారు సార్. 2013 నుంచి పెట్టిన అర్జీ లేదు కలెక్టర్ ఆఫీసర్కి. ఇంతవాటికి అది కొలిక్కి రాలేదు. అందుకని జనవాణి కార్యక్రమానికి వచ్చాను సార్. జనవాణి కార్యక్రమానికి వచ్చి మొన్న ఒకసారి అర్జీలు ఇచ్చి వెళ్ళాము. అప్పుడు ఎంఆర్ఓ గారు ఫాలో చేస్తా ఉన్నారు. ఎంఆర్ఓ గారిని మళ్ళీ మొన్న పోయి అడిగితే నేను గ్రామ ఇంట్లో తిరుగుతున్నాము, అయిపోయిన తర్వాత వస్తా అన్నాడు. వాళ్ళేమో కట్టుకుంటాం ఆపట్లేదు. భూమిలో పెద్ద బిల్డింగ్ ఒకటి వేస్తున్నారు. అది అక్రమ ల్యాండ్, అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని వేస్తున్నారు. అది మేము ఎంత చెప్పినా మేము ఆగట్లా. మీరు డిప్యూటీ సీఎంకి కాదు సీఎంకి చెప్పినా ఆపమని చెబుతున్నారు. విఆర్ఓ పోయి అడిగితే ఈ మాట విఆర్ఓ అడిగినా చెప్తాడు సార్. ఈ మమ్మల్ని అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు. 2013 నుంచి సైట్ మీదకి మేము వెళ్తే గొడవలు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడుతున్నారు. దీని మీద మీరు ఏమన్నా కొద్దిగా స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చేస్తారు సార్ కంపల్సరీగా. నాకైతే నమ్మకం ఉంది. మేము ఆయన నమ్ముకొని గట్టిగా తిరిగి చేసాము. నేను ఆటో తోలుకుంటా. నా ఆటో మీద ఆయన బొమ్మ తప్పితే ఇంకో బొమ్మ వేసుకోను. ఫస్ట్ నుంచి ఆయన అంటే మాకు నమ్మకం, అభిమానం. హీరోగా అభిమానం, నాయకుడిగా నమ్మకం. అది ఆ నమ్మకం చేస్తాడనే నమ్మకం ఉంది. దానికోసమే తిరుగుతున్నాం సార్. ఈసారి ఎట్లా గట్టా అయిద్దని నమ్ము దాకా వచ్చాము. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది సార్. బాగానే జరుగుతుంది సార్. మా ఏరియాలో కొద్దిగా కొండయ్య గారిని కొద్దిగా పట్టించుకొని చూడాలి సార్. కొండయ్య గారు కొద్దిగా ఎమ్మెల్యే ఎవరు? చీరాల. మా ఏరియా కొండయ్య గారు సార్. ఆయన దగ్గరికి పనితీరు ఎలా ఉంది? ఆయన దగ్గరికి అర్జీ తీసుకుని వెళ్తే భూ కబ్జా అయిందంటే మా అయ్యే అవుతున్నాయి అని చెప్పాడు సార్. రెండోసారి వెళ్తే సరే చూద్దాంలే అన్నాడు సార్. ఇంతవరకు పట్టించుకోలేదు సార్. దాని మీద కొద్దిగా ఈ జనవాణికి వచ్చాం సార్. ప్రోత్సహిస్తున్నాడు సార్. దాన్ని ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అయితే నెంబర్ 1 సార్. బేట బాగుందని చెప్పి మంచి టాక్ ఉంది. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగితే మాత్రం నెక్స్ట్ తీసుకెళ్లిపోద్ది. ఇప్పుడు మీరు చీరాల నుంచి అక్కడి నుంచి వచ్చారు కదా ఇక్కడికి, ఎలా ఉన్నాయి రోడ్లు? గతంలో మీరు ప్రయాణం చేసే గతంలో మీద ఇప్పుడు కొద్దిగా బాగున్నాయి సార్. ఇంకా అటువైపు పిడుగురాళ్ళకి మంచి నేషనల్ హైవే ఒకటి పడుతుంది. అది కనుక పడి రన్ అయితే మాత్రం తిరుగులేదు సార్. హైదరాబాద్కి కూడా 4-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు చీరాల నుంచి. దానికో అయితే తిరుగులేదు. ఎలా ఉందంటారు డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారికి అయితే మంచి పేరుంది సార్. దాని మీద చుట్టూ ఉన్న ఏరియాల్లో కూడా ఆయన ఇలాగే చేస్తే నెక్స్ట్ ఆయనే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అవుతారంటారా? అవుతారు సార్, గ్యారంటీగా అవుతారు. మరి మన అసెంబ్లీలో అది తప్ప సార్. పెద్దవాళ్ళు కొంత నేర్చుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా సార్. కొంత అవగాహన ఉండాలి. ఆయన మీద ఇది రావాలన్నా కొద్దిగా మాట్లాడితే అది బాగుంటది. అందుకని సార్ నిత్యావసర సరుకులు కానీ నాదెండ్ల మనోహర్ గారు అసలుకి దాంట్లో ఇంకా తిరుగులేదు సార్. నిన్న సీఎం డిప్యూటీ సీఎం గారు సీజ్ ద షిప్ అన్న దానికే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. దానికి తిరగలేదు. ఇంకా దాని మీద అయితే చెప్పగలిగేది మేము ఇంతే. ఎంత హాని జరిగితే అంత దీనికి అంత నష్టపోతుంది సార్ ఆంధ్ర రాష్ట్రం. హాని జరిగేది అయితే ఏమీ లేదు. దీనికైతే ఒక మాట ఎవరన్నా అనుకున్నా కానీ ఎక్కడెక్కడ ఒకప్పుడు రంగా గారి ఎట్లా ఉందో దానికి మించిన పేరు సార్ పవన్ కళ్యాణ్ గారిది. దానికైతే తిరగలేదు అంతే. జగన్ గారు సంబంధించిందంటే జగన్ గారు ఇంకా నెక్స్ట్ ఇంకొక అవన్నీ జరుగుతూ ఉంటాయిలే సార్. ఆయన ఏం చేశాడు ముందు ఆయనకి తెలుసుకోవాలి కదా. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలే దీంట్లో ఉన్నాయి. కాతికాలు
వాళ్ళు వాళ్ళు చేసిన భూ కబ్జాలే, వాళ్ళ ఫోటోలే దీంట్లో ఉంది. వైసీపీలో జరిగిన భూ కబ్జాల కోసమే ఇటు చుట్టూ తిరగటం, సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం. ఇంకా మళ్ళీ ఆయన గురించి తలుచుకుంటే మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాలు వెనక్కిపోవడమే మన రాష్ట్రం. అది గెలిచే అవకాశం ఉందా? ఇంకా కలిసేదా? వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా అవకాశాలు ఉంటే ఇంకా లేదే ఉంది సార్. ఇంకా ఆయన మళ్ళీ వస్తే ఇంక ఈసారి మరో చైనాని చూసుకోవటమే. ఇంకో 15-30 సంవత్సరాలు వెనకపోయినట్టే మళ్ళీ.